ఎవరా మూవీ ట్రైలర్ ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓకే, ఇంటీరియర్ లుక్స్ ఎలా అనిపించింది? ఆయన ఎప్పుడు గ్రేటే. ఓకే, అంటే దీంట్లో వచ్చాక డిఫరెంట్గా ఉంది కదా హెయిర్ స్టైల్ అవన్నీ, కొంచెం విలేజ్ ఫిష్ మ్యాన్ లుక్ ఉంది కదా, సో ఆ లుక్ సెట్ అయింది ఎన్టీఆర్ గారికి. ఆయనకి ఏ లుక్ అయినా సెట్ అయిపోద్ది. ప్రతి మూవీకి ఏదో ఒకటి న్యూగా చేస్తారు. సో ఎన్టీఆర్ ఈజ్ ద బెస్ట్. మీ టాలీవుడ్ లో ఎవరు ఏ హీరో అంటే ఇష్టం బాగా? ఎన్టీఆర్. సో లీగల్ వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి? చాలా వెయిట్ చేస్తున్నాము. ఆ 2 సాంగ్స్ వింటేనే అసలు మైండ్ లో నుంచి అసలు పోవట్లేదు. 2 సాంగ్ లో మీకు బెస్ట్ ఏం సాంగ్? చుట్టమాలేనా? చుట్టమాలే. ఓకే, అయితే జాహ్నవి కపూర్ శ్రీదేవి గారి అమ్మాయి ఉంది కదా, ఆమె ఇంతో చేస్తుంది కదా, జోడి ఎలా అనిపించింది మీకు? చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చాలా బాగుందా? సో టాలీవుడ్ లో ఉంటుందా కొన్నాళ్ళు మరి జాహ్నవి? ఎన్టీఆర్ పక్కన నటించిందిగా, ఖచ్చితంగా ఉండిద్ది. అంటే ఎన్టీఆర్ చూసి యాక్టింగ్ ఈమె కూడా నేర్చుకుంటారా? పక్కా. మ్యూజిక్ అనిరుద్ధ్ ఉన్నాడు కదా, అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా నచ్చేసింది, వైరల్ అయిపోయింది. బయట టికెట్స్ దొరుకుతలే కదా మేడం మీకు, మరి మీరు ఎలా అంటే దొరకబడతారా ఎట్లా? దొరికినాయి టికెట్స్? దొరకలేదు, మాకు అసలు టికెట్సే దొరకలేదు. మేము ఒక 1 వీక్ తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎలా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి చూస్తున్నాం. ఓకే, టికెట్స్ కూడా దొరుకుతలేవు అసలు వెళ్ళడానికి, బట్ డెఫినెట్ గా తర్వాత అయినా మేము వెళ్తాం ఫ్రెండ్స్ తో. అందులో చాలా డిఫరెంట్ ఉంది ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్ గా చాలా డబుల్ రోల్ చేస్తున్నాడు కదా. నేనైతే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో వెయిటింగ్. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? ఆయన గురించి ఇంకా చెప్పవసరం లేదు, తోపు ఉంటుంది. చుట్టమల్లే సాంగ్ అయితే నేను డైలీ ఒక 10 to 20 టైమ్స్ చూస్తూనే ఉంటా, వింటూనే ఉంటా. బాగా ఎడిక్ట్ అయ్యారా? చాలా. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు కదా విలన్ కింద, ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మీకు? ఎలా అనిపిస్తుంది? బాగుంది, థియేటర్ లో చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నాం. జాహ్నవి కపూర్ తో చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, అంటే కొత్తగా ట్రై చేస్తున్నారు కదా, సో హిట్ అవ్వాలని అనుకుంటున్నాం. హిట్ అవుతుంది మాక్సిమం. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ, ముందు ఆచార్య కొంచెం ఫ్లాప్ అయితే అయింది. సో ఇది ఎలా ఉండబోతుంది, బాగుంటది అంటారా? చూసిన ట్రైలర్ ప్రకారం అయితే సాంగ్స్ అవి మొత్తం చూస్తే హిట్ అవుతుందని అనిపిస్తుంది. సో డెఫినెట్ గా 100% హిట్ అవ్వాలి, హిట్ అవుతుందని అనుకుంటున్నాం.